ఆ గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో నోరు అలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కరోనా టైంలో బీజేపీ కేవలం కురుకురే ప్యాకెట్ అని మంచడం తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు, చేసిన సహాయాలు ఏం లేవు అని చెప్పేసి ప్రత్యేక పార్టీలు మాట్లాడుతున్నారు. మెంటల్గా వాడు మెంటల్ మాట్లాడతారు అది. ఎందుకంటే నేను ఐఎమ్ ఎన్లీ మ్యాన్. మీరు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేసి అడగండి, లేకపోతే అక్కడ డాక్టర్లను అడగండి, నర్సుని అడగండి. 12 సార్లు గాంధీ హాస్పిటల్ విజిట్ చేసిన నేను. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఆ రోజు డాక్టర్లు డ్యూటీ చేస్తే ఇళ్ళకి డాక్టర్లను రానివ్వలేదు. డాక్టర్లు డ్యూటీ చేస్తే డాక్టర్లు ఇళ్ళకి రానివ్వలేదు. సొంత కుటుంబ సభ్యులే. భర్త చనిపోతే భార్య చూడడానికి రాలా, ఎక్కడ కరోనా వస్తుంది. తండ్రి చనిపోతే కొడుకు రాలా, తల్లి చనిపోతే ఆడబిడ్డలు రాలా చూడడానికి. అంత భయంకర వ్యాధి ఉన్నప్పుడు కూడా లెక్క చేయకుండా మొత్తం ఇక్కడ కాదు దేశానికి కరోనా కంట్రోల్ రూమ్కి నేను హెడ్గా పనిచేసాను. నాకు వీళ్ళు పనికిరాని మాట చెప్పి ఒక అనాథాశ్రమం పిల్లల కోసము చిప్స్, పెప్సీ కంపెనీ ఉంటుంది, పేరు విన్నారా మీరు? పెప్సీ కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్నీ తెచ్చి ఒక 2 లారీల నిండా నా చేతుల మీద కూడా ఒక అనాథాశ్రమం, చిన్నపిల్లలు ఉండేటి అనాథాశ్రమానికి ఇచ్చారు వాళ్ళు. అందులో అనేక వస్తువులతో పాటు పెప్సీ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ, అందులో కురుకుర కూడా తయారు చేస్తారు. పెప్సీ కంపెనీ తయారు చేసేటువంటి అన్ని వస్తువులతో పాటు అది కూడా ఇచ్చారు. ఆ 2 లారీలు అనాథాశ్రమానికి హ్యాండ్ ఓవర్ చేశాను. అందులో కురుకుర ప్రాజెక్ట్ ఉన్నదని దాని మీద మాట్లాడతాడు ఆయన మెంటల్ గాడు. నేను ఏమేం చేశాను, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాను. ఇప్పుడు నేను పెట్టినటువంటి ప్లాంటు గాంధీ హాస్పిటల్లో ఉంది, పర్మనెంట్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాను. గాలిలో నుంచి ఆక్సిజన్ తయారు చేసి హాస్పిటల్లో సరఫరా చేస్తుంది. నాకు నీతులు చెప్తారు ఏందమ్మా వీళ్ళు. ఈయన ఎక్కడున్నాడు, ఇంట్లో నుంచి బయటికి రాలేక ఒక్కరోజు కూడా హాస్పిటల్కి రాలా. నేనే 12 సార్లు హాస్పిటల్కి పోయిన, గాంధీ హాస్పిటల్. విలేకరులు వచ్చారు నాయంబడి, సాక్ష్యం వాళ్ళే. మీడియా పేపర్లు వచ్చింది, పోయినప్పుడల్లా పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లు చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇంకా పనికిరాని మాటలకు నేను జవాబు చెప్పను. అడిగావు కాబట్టి చెప్తాను. నేను ఫస్ట్ టైం నేను చెప్పను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా తల్లి. నేను పోతే చెప్పను, ఎవరు అడిగినా నేను చెప్పను. థ్యాంక్ యూ. తెలంగాణలో